టీమిండియా మాజీ క్రికెటర్ తెలుగు తేజం అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని అతని సన్నిహితులు తెలిపారు. ఐపీఎల్ 2024 సీజన్ వైఫల్యం నేపథ్యంలో ఆర్సీబీ ఆ జట్టు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై రాయుడు వరుసగా విమర్శలు గుప్పించాడు. ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని విరాట్ కోహ్లీ ప్రదర్శనను ఎగతాళి చేశాడు. ప్లే ఆఫ్స్ చేరితేనే టైటిల్ గెలిచిందనే రీతిలో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని సెటైర్లు పేల్చాడు. వరుసగా ఆర్సీబీనే టార్గెట్ చేస్తూ మాట్లాడటంతో రాయుడుపై ఆ జట్టు అభిమానులు ట్రోలింగ్ కు దిగారు. జుగుప్సాకరమైన రీతిలో రాయుడిని బండబూతులు తిట్టారు. కొందరైతే అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని, రాయుడు కూతుళ్లను అత్యాచారం చేస్తామని కామెంట్స్ చేశారు. ఈ విషయాన్ని రాయుడు స్నేహితుడు శ్యామ్ పాల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ బెదిరింపులతో రాయుడు కుటుంబం తీవ్ర భయాందోళనకు గురవుతుందని, బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోలీసులను కోరాడు. ఒక జట్టును విమర్శిస్తూ రాయుడు చేసిన కామెంట్స్ ను కొందరు అభిమానులు వ్యక్తిగతంగా తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారు. మొదట్లో నేను రాయుడు వీటిని చూసి నవ్వుకున్నాం. కానీ రాయుడు సతీమణి విద్య 4 ఏళ్ల వయసున్న కూతుళ్లను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది. జుగుప్సాకరమైన ట్రోలింగ్ తో ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని రాయుడు స్నేహితుడు శ్యామ్ పాల్ ఇన్స్టాగ్రామ్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. అయితే ఈ వ్యవహారంపై అంబటి రాయుడు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా వేదికగా కూడా ఎలాంటి పోస్టు పెట్టలేదు.